మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే చూస్తే సాక్షి మీద విరుచుకుపడినటువంటి తెలుగు మహిళలు కానివ్వండి, మన దాంట్లో ఏదైతే ఉందో మన రాష్ట్ర మహిళలందరూ కూడా ఒక్కసారి నన్ను చేసినటువంటి సాక్షి టీవీలో వచ్చినటువంటి అసభ్యకర పదజాలంతో ఏదైతే మాట్లాడారో డిబేట్లోని దానిపైన మొత్తం రాష్ట్రమంతా నన్ను నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సాక్షి ఏదైతే ఉందో సాక్షి ఛానల్ ముందు కూడా అది కార్యాలయం ముందు కూడా చూశారు కదా, నిరసనలు చేస్తూ ఆ సాక్షి బోర్డును తీసుకోవడం దగ్ధం చేశారు. వాళ్ళు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకి తగినటువంటి శిక్ష పడాలని చెప్పి ఎక్కడైతే ఉన్నటువంటి అందరూ మహిళలు కూడాను, కార్యకర్తలు కానీ మహిళలు కానీ మొత్తం కూడా ఉద్యమంలాగా అయితే చేస్తున్నారు. ఒకసారి దాని మీద ప్రయత్నించాలి. అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే ఈరోజు మేము గేటు వరకే వచ్చాం. రేపు గేటులు బద్దలు కొట్టుకొని సాక్షి ఏదైతే నీ కడపత్రిక ఉందో ఆ కడపత్రిక నామరూపాలు లేకుండా చేయడానికి 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అందరూ వస్తారు. వచ్చి జగన్మోహన్ రెడ్డి తాలూకా ఈ దినపత్రిక రెండూ లేకుండా చేస్తాం. తస్మాత్ జాగ్రత్త. ఇది కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పి వెళ్తున్నామంటే మా అధినేతుడు నిన్న పిలిపించిన తర్వాత సుమారు 15 ఫోన్లు వచ్చాయి. 15 ఫోన్లు కూడా మీరు అక్కడికి వెళ్ళి నిరసన చెయ్యండి, ఎటువంటి హింసకాండలో ఏవి చెయ్యొద్దన్నారు. అయినప్పటికీ 2019 నుంచి 24 వరకు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే సాక్షి పత్రిక మా నాయకుల గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి చాలా విధాలుగా చాలా రకాలుగా ఏదేదో మాట్లాడారు. అవన్నీ మీడియా ముందు మేము చెప్పుకోలేము. వాళ్ళకైతే సిగ్గు సరాలు లేవు. మాకు మానవత్వాలు ఉన్నాయి. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసి రండి అన్నారు. అయినప్పటికీ మేము వచ్చాము. కానీ ఆ 4-5 సంవత్సరాలు దెబ్బతిన్న కార్యకర్తలు అందరూ చుట్టున్నారు. వాళ్ళకైతే మేము ఆపలేకపోయాం. అప్పటికి వాళ్ళని కంట్రోల్ చేశాము. కానీ మా అధ్యక్షుడు పరిస్థితి అలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం మారాలి. కార్యకర్తలను 4-5 సంవత్సరాలు బాగా చిదిగిపోయి ఉన్నాం. మీరు కూడా జైలు పాలు అయ్యారు. అవి బాధగా ఉంది. అవన్నీ మాకు కొంచెం ఆ బాధల నుంచి బయటికి రావాలనంటే సాక్షి దినపత్రికని మూసివేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతి మహిళల గురించి, అమరావతి రైతుల గురించి చాలా అసభ్యంగా వేశ్య అనే పదము కూడా అందులో యాడ్ చేస్తూ వాడడం జరిగింది. అది చాలా అన్యాయం. మహిళల్ని అంత కించపరిచి మాట్లాడడం చాలా తప్పు. వాళ్ళు అమరావతిని డెవలప్ చేస్తారంటే మీ ఆమోదంతోనే వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. అలాంటిది మీ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు దాన్ని డెవలప్ చేయడమే కాకుండా దాన్ని పక్కన పెట్టి ఆ మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అవి ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి, మనుషులకి అందరికీ తెలుసు. వాళ్ళు అయినా అది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంతో అది డెవలప్మెంట్ జరుగుతుంది. అది చూసి వారవలేక దాన్ని ఏ విధంగా బురద జల్లి ఆ డెవలప్మెంట్ని ఆపాలని ఉద్దేశంతో ఈ సాక్షి దినపత్రికలో మహిళల గురించి ఎంతో కించపరుస్తూ మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. ఇది ఖండించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అతను బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. చెప్పలేని పక్షంలో అతను దృష్టిలో మహిళలకు ఇచ్చిన విలువ ఇదేనా అని ప్రతి ఒక్కరూ గమనిస్తారు. అతను బయటకు వచ్చి ప్రతి మహిళలకు పేరున క్షమాపణ చెప్తూ సాక్షి మీడియాని మూసివేయాలని కోరుతున్నాను. వైసీపీ పార్టీకి చెందినటువంటి పార్టీ నేతలు శ్రీనివాస్ గారు కానీ మిగతా వారు కానీ మహిళల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. మన భారతదేశం మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళని శక్తిగా పూజిస్తారు. అటువంటి మహిళల్ని అవమానకరంగా అసభ్యంగా మాట్లాడడం అది ఎంతవరకు తగినని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నేతలకి, మరి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తున్నాం. మరి మహిళలు చేసినటువంటి పాపం, అందులోకి రాజధాని అమరావతి మహిళలు చేసినటువంటి పాపం ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని
రాజధానిగా ప్రపంచ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2014లో కంకణం కట్టుకొని దాన్ని చాలా వరకు పూర్తి చేశారు. మరోటువంటి రాజధానికి సహకరించి ఎంతోమంది తమ విలువైనటువంటి భూములనిచ్చి ఇక్కడ రాజధాని వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనే మంచి ఉద్దేశంతో అమరావతి రైతులు భూములు ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి ఆ భూములన్నింటినీ కూడా అలాగ నిలిపేసి రాజధాని రద్దు చేసి 3 రాజధానులు అనే కుతంత్రంతో తీసుకొని వచ్చారు. అటువంటి సమయంలో మరి ఎంతో వీరోచితంగా 1200 రోజులు పాదయాత్ర చేశారు, పోరాటం చేశారు. రాజధానిని మళ్ళీ కొత్తగా నిర్మించుకొని రాజధానిని అక్కడే ఉంచాలని ఎన్నో పోరాటాలు చేశారు. అటువంటి తరుణంలో మళ్ళీ మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని పనులు చక్కగా చేయిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరపున. అటువంటి టైంలో అందరూ హ్యాపీగా ఉన్న టైంలో నిన్న ఈ వైసీపీ నేతలు అంత అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అందుకే మరి ఈరోజు శ్రీకాకుళం నడి రోడ్లో ఉన్నటువంటి సాక్షి దినపత్రిక మీద ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది. తక్షణం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలివి తెచ్చుకొని వచ్చి మహిళలకి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భం కోరుచున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏటో నిరూపించిన రోజు. ఆయనలాగే ఆయన మంత్రులు కూడా నోటుకొచ్చిన బూతులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆల్రెడీ ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి గుణపాఠం చెప్పారు, అయినా మీకు సిగ్గు రాలేదు. రైతులు ఆడవాళ్ళని తిడితే మీకు ఏం వస్తుందయ్యా? దమ్ముంటే మాట్లాడండి, మేము ఎదుగుడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు సాక్షి బోర్డుకి దేశశుద్ధి చేసినట్టు నీకు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నీకు రాబోయే 11 సీట్లు కూడా రాకుండా చేసే రోజులు దగ్గర పడ్డాయి.